వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ యూజ్ చేసేవాళ్ళు ఈ సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాము. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీ అందరికీ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి కొన్ని కీ పాయింట్స్ అయితే ఇక్కడ నేను నోట్ చేసుకున్నాను అనమాట. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే వెహికల్లో ఫుల్ ట్యాంక్ అయితే చేయించొద్దు. ఎందుకంటే మనకి సమ్మర్ అయితే వస్తూ ఉంది కాబట్టి పైన 45 డిగ్రీస్ అయితే ఈజీగా ఉండిద్ది అనమాట. కింద ఇంజిన్ కూడా కొద్దిగా హీట్లో అయితే ఉండిద్ది. మీరు రైడ్ చేసుకుంటే వెళ్ళేటప్పుడు ఫైర్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో దయచేసి ఎవరైనా సరే ఫుల్ ట్యాంక్ అయితే చేయించొద్దు. చాలా తక్కువ మంది ఫుల్ ట్యాంక్ అయితే చేపిస్తారు. వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను, ఫుల్ ట్యాంక్ అయితే చేయించొద్దు. పెట్రోల్ అనేది ఫుల్ ట్యాంక్ ఉండటం వల్ల ఫైర్ అయిన వీడియోస్ కూడా మనం చూసాం కదా. సో దాన్ని బట్టి మీరు మైండ్లో పెట్టుకొని ఫుల్ ట్యాంక్ అయితే చేయించొద్దు అని చెప్పేసి చెప్తున్నాను. సెకండ్ పాయింట్ ఏంటంటే వెహికల్ అనేది మీరు రైడ్ చేసుకుంటూ వెళ్తారు కదా, ఎక్కడైనా పార్క్ చేయాల్సి వస్తే నీడలో పార్క్ చేయండి. అంటే కూల్గా ఉన్న చోట వెహికల్ అయితే పార్క్ చేయండి. ఎండలో పార్క్ చేశారనుకో సీట్ ఎంత వేడెక్కిద్దో మీ అందరికీ తెలుసు. కొంచెం సేపు పార్క్ చేస్తేనే సీటు కాలిపోతూ ఉండిద్ది అనమాట. దానివల్ల మనకి మైనస్ ఏంటంటే ఎండలో పెట్టినప్పుడు మన హ్యాండ్ గ్రిప్స్ ఉంటాయి కదా, వెహికల్ హ్యాండ్ గ్రిప్స్, అవి కూడా మెల్ట్ అయిపోతాయి. తర్వాత రైడ్ చేసుకుంటే వెళ్ళేటప్పుడు ఒకవేళ లాంగ్ వెళ్దామని ఎవరైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఫ్రంట్ టైర్లో బ్యాక్ టైర్లో ఎయిర్ ప్రెషర్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ గాలి తక్కువ ఉందనుకో 1.5 year 2 years రావాల్సిన టైర్ త్వరగానే పాడైపోయింది. ఎందుకంటే ఎండకి మనం వెహికల్ పార్క్ చేస్తాం కాబట్టి కొద్దిగైనా దానికి ఎండ తగిలిద్ది అనమాట. అప్పుడు గాలి పోయిద్ది కదా, ప్రాక్టికల్గా ఆలోచించండి. సో అందుకని గాలి అనేది మీరు చెక్ చేసుకోండి. టైర్ ప్రెషర్ చెక్ చేసుకున్న తర్వాతే బయటకైతే వెహికల్ తీసుకెళ్ళండి. దాని తర్వాత ఎప్పుడో మార్చిన ఇంజిన్ ఆయిల్ అయితే ఉండిద్ది అనమాట. సో పోతే పోయినాయి డబ్బులు బ్రో, ఒక 500 600 పోతే పోయినాయి. కొత్త ఇంజిన్ ఆయిల్ అయితే పోసుకోండి. అప్పుడు మీరు వెహికల్ రైడ్ చేసుకుంటూ వెళ్ళండి. 10W50 15W50 20W50 ఏదైనా సరే లాస్ట్లో 50 ఉండే ఆయిల్ అయితే కొనుక్కోండి. ఆయిల్ డబ్బా లాస్ట్లో 50 అయితే ఉండాలి. అది పోసుకొని హ్యాపీగా యూజ్ చేసుకోండి. 100cc 125 150cc లోపు ఉన్న వెహికల్స్కి సెమీ సింథటిక్ ఇంజిన్ అయితే సరిపోయింది అనమాట. 150 200 250 ఇంకా పైన ఏ వెహికల్స్ అయినా సరే 100% ఫుల్లీ సింథటిక్ ఇంజిన్ ఆయిల్సే యూజ్ చేస్తారు. సో మీరు అవి వాడండి. ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో రికార్డ్ చేశాము, డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెట్టేస్తా, అక్కడ నుంచి మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు. సో అదనమాట ఇంజిన్ ఆయిల్ గురించి మాత్రం. దాని తర్వాత చాలా దూరం అయితే వెహికల్ రైడ్ చేసుకుంటూ వెళ్తారు. ఓ పక్కన పార్క్ చేస్తారు. వెహికల్ ఇంజిన్ బాగా హీట్ ఎక్కిపోయింది, దాన్ని కూల్ చేసేద్దామని చెప్పేసి వాటర్ పోసేస్తారు. అలా ఎప్పుడూ చేయొద్దు. స్ప్లెండర్ ప్లస్ కానీ ప్యాషన్ ప్లస్ హీరో వెహికల్స్ ఉన్నాయి కదా, అవి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక 100 kilometers కంటిన్యూగా రైడ్ చేసినా 50-100 kilometers రైడ్ చేసినా సరే ఒక పక్కన పార్క్ చేస్తే ఇంజిన్ టిక్ 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 అని ఒక సౌండ్ వస్తుంది కదా, దానికి అర్థం ఏంటంటే ఇంజిన్ అనేది కూల్ అవుతుంది అనమాట. మీరు అంత దూరం రైడ్ చేశారు కాబట్టి అది ఎయిర్ కూల్ ఇంజిన్ కాబట్టి కూల్ అవుతుంది. సో లిక్విడ్ కూల్ ఇంజిన్స్ ఏంటంటే మనకి రేడియేటర్ అయితే ఆన్ అయిపోయింది అనమాట కూల్ అవ్వడానికి. సో అది అర్థం. సో దయచేసి ఎవరైనా సరే వాటర్ అయితే ఇంజిన్ మీద పోయొద్దు. సైలెన్సర్ దగ్గర కూడా కొంతమంది పోస్తారనమాట, క్లీన్ చేస్తూ ఉంటారు కదా, అలా ఎప్పుడు చేయొద్దు. ఒక 1/2 hour ఆగండి బ్రో, ప్రశాంతంగా దాన్ని కూల్ అవనియండి. అప్పుడు మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి. వాటర్ అయితే పోయిద్దని చెప్తాను. దాని తర్వాత ఇంపార్టెంట్ చైన్ అనమాట. ఎప్పుడో మీరు చైన్ క్లీన్ చేస్తారు, ఎండకి మీరు రైడ్ చేసుకుంటూ వెళ్తారు, అది ఎండిపోయిద్ది. చైన్ అనేది చాలా మట్టి పడతానే ఉండిద్ది, మొత్తం ఎండిపోయి డ్రై అయిపోయిద్ది. అంత దూరం అయితే తీసుకురావద్దు. ప్రశాంతంగా డీజిల్ తీసుకోండి. ఒక డబ్బాలో ఒక 50 రూపాయలు 100 రూపాయలు మీకు డీజిల్ ఉండిద్ది కదా, డీజిల్ కొనుక్కొని స్టోర్ చేసుకోండి. హ్యాపీగా చైన్ మీద మొత్తం డీజిల్ అయితే పోసేసేయండి. నీట్గా క్లీన్ చేసేసుకోండి ఒక బ్రష్తో. తర్వాత ఒక 1/2 hour ఆగిన తర్వాత మోట్యూల్ C2 అని చెప్పేసి ఉండిద్ది అనమాట, చైన్ ల్యూబు. దాంతో మీరు ప్రశాంతంగా క్లీన్ చేసుకుంటే చైన్ అయితే కొత్తదిలాగా ఉండిద్ది. చైన్ సౌండ్ రాదు, చైన్ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది అనమాట. ఎండాకాలం అది డ్రై అయిపోకుండా దాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. లాంగ్ వెళ్ళే వాళ్ళకి ఖచ్చితంగా ఇది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఫైనల్గా లాస్ట్ పాయింట్ ఏంటంటే ఫాస్ట్గా అయితే వెహికల్ నడపద్దు, స్లోగా నడపండి బ్రో. ఎందుకు మీరు అంత ఎండలో స్పీడ్గా వెళ్ళొద్దు, ఎందుకంటే ఇంజిన్ హీట్ అయిపోయింది, మైలేజ్ కూడా మీకు ఎక్కువ రాదనమాట. ఇంజిన్ కూడా మీకు ఆయిల్ ఉంది కదా, లోపల పోసిన ఆయిల్ కూడా మీకు హీట్ అయిపోయింది. సో తొందరగా పలసబడిపోయింది అనమాట. చాలా మైనస్లు అయితే ఉన్నాయి ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళటం వల్ల. కూల్గా ఉన్నప్పుడు మీరు ఎంత ఫాస్ట్ వెళ్ళినా ఇబ్బంది అయితే ఏమి ఉండదు. బట్ పైన అంత ఎండ పెట్టుకొని మీరు ఎక్కువ ఫాస్ట్ అయితే వెళ్ళొద్దు. పొరపాటున కింద పడ్డారనుకో ఎలా ఉండిద్ది ఏంటి అనేది మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నాను. సో దాన్ని బట్టి మీరు జాగ్రత్తగా స్లోగా రైడ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఇవి ఫ్రెండ్స్ నేను రాసుకున్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే. ఈ పాయింట్స్ని మీరు ఫాలో అయితే మాత్రం ఈ సమ్మర్లో మీ వెహికల్ కొద్దిగా సేఫ్ సైడ్ అయితే ఉండిద్దని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఏమన్నా మర్చిపోయాను అనుకోండి కొన్ని పాయింట్స్, మీరు కింద నాకు కామెంట్స్లో అయితే చెప్పండి. నేను ఖచ్చితంగా ఆ కామెంట్స్ని అయితే చదువుతాను. చాలామందికి ఈ వీడియో హెల్ప్ అయిద్దనే ఉద్దేశంతో రికార్డ్ చేశాను అనమాట. మీకు నచ్చింది అనుకోండి ఈ వీడియో, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మోటార్ సైకిల్స్ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి హెల్ప్ అయ్యిద్ది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ బ్రో, ఇది మనందరి ఛానల్ అనమాట. సో ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలి, చాలా తక్కువ మంది అయితే ఉన్నారు మనకి. సో సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తేనే ఇంకా ఎక్కువ వీడియోస్ రికార్డ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉండిద్ది. సో నన్నే కాదు, మీరు ఫాలో అవుతున్న ఎవరైతే
యూట్యూబర్స్ ఉంటారో వాళ్ళందరినీ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు వాళ్ళు కూడా చాలా మంచి కంటెంట్ అయితే మీకు ఇస్తారనమాట. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.